ఉంటుంది. అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఇక మృగశిర చిత్త ధనిష్ట వారికి రోహిణి హస్త శ్రవణ వారికి నైతింతాలు అవుతుంది కాబట్టి ఎలాంటి పని చేసిద్దో ఇబ్బందులు వస్తాయి, వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధంతారం అవుతుంది. సాధంతారంలో ఏ పని చేసినా కార్యసిద్ధి. ఆరుద్ర స్వాతి శతభిష వారికి ప్రత్యక్తారం అవుతుంది కాబట్టి ప్రత్యక్తారంలో ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడం మంచిది. తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి. విశాఖ పునరుసు విశాఖ పూర్వభద్ర క్షేమతారలో ఏ పని చేస్తే క్షేమంగా ఉంటుంది. పుష్యమే అనురాధ ఉత్తరభద్ర విపత్తారు కాబట్టి మంచిది కాదు. రాహు అధిపతి, మధ్యలో పనులు ఆగిపోతాయి, వాయిదా వేసుకోవడం. తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సంపత్తార ధన విషయంగా అన్ని రకాల పనులకు బాగుంటుంది. ఈరోజు చంద్రబలం ఉండే రాశులు వృషభం, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, మకర, కుంభం మరియు మీనరాశులకు చంద్రబలం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అష్టమ చంద్రుడు, మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు ఉంటారు. చంద్రుడు కాబట్టి చంద్రుడు 4వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణం చేయడం కానీ మంచిది కాదు. ఇక ఘాతవారము ఈరోజు మేషరాశి వారికి ఘాతవారం అవుతుంది. ఈరోజు ఆదివారము సూర్యారాధన అధిక శుభఫలితాలు ఇస్తాయి. ఆదిత్య ఉదయ పారాయణము, నేత్ర చర్మ సంబంధమైన అనారోగ్య నివారణకు, గవర్నమెంట్ ఉద్యోగానికి ఎవరికైతే ప్రయత్నిస్తారో వారు ఆదిత్య ఉదయాన్ని 40 రోజుల పాటు దీక్షగా సంకల్పం చెప్పుకొని రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు ఉంచుకొని తల వద్ద ఉంచుకొని ఉదయమే సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం విడుస్తూ సప్తాశ్వ అతమానుడం ప్రచరణం కష్టవాత్మం శ్వేతవద్వదనం దేవం తం సూర్య ప్రణవం అంటూ అర్ఘ్యం విడవాలి. అంతకుముందు ఆదిత్య ఉదయ పారాయణ చేయాల్సి ఉంటుంది. చివరిలో ఈ శ్లోకం చదువుతూ అర్ఘ్యం విడవాలి. ఇలా 40 రోజులు చేస్తే మీకు గవర్నమెంట్ ఉద్యోగం కానీ గ్రూప్ సర్వీస్ చేసే వాళ్ళు కానీ చేస్తే వాళ్ళకి మంచి ర్యాంకులు సంపాదించే ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఆశ్లేష నక్షత్రము, సర్పదోషాలు ఉండేవారు సర్పసూక్త పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. లేదా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని జపం చేసుకోండి, సర్పదోషాలు తొలగుతాయి. దృష్టిదోష నివారణకు, సర్వారిష్టాల తొలగడానికి, శత్రుభయాల నివారణకు, కోర్టు కేసుల నుంచి విజయం సంపాదించడానికి, ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రజపం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓం సహస్రార హుంకట స్వాహ అనే మంత్రాన్ని 1000 సార్లు జపం కానీ మీ శక్తి కొలత కానీ జపం చేసుకుంటే మంచి ఫలితం. విపరీతమైన సమస్యలు ఉన్నవారు 1000 సార్లు జపం చేసుకోండి. ఇంకా వీలైతే సుదర్శన హోమం కూడా చేయించుకుంటే మంచిది శక్తి ఉంటే. లేనిచో సుదర్శన మంత్రాన్ని మాత్రం జపం చేసుకోండి ప్రతిరోజు. ఇలా 40 రోజులు దీక్షతో చేసుకుంటే మీకు శత్రుబాధలు, కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. శుభమస్తు.